ఇప్పుడు మక్కాకి వెళ్ళినప్పుడు ఆ పద్ధతిలోనే వెళ్తాం మనం. అలాగే జెరూసలేం వెళ్ళినప్పుడు ఆ పద్ధతిలోనే వెళ్తాం కదా, అక్కడ సంప్రదాయాలను గౌరవిస్తాం కదా. ఇప్పుడు శబరిమలైకి వెళ్ళినప్పుడు ఎట్లా ఉంటుంది సంప్రదాయం, ఆ సంప్రదాయాన్ని పాటిస్తాం కదా. అంతే కదా. అట్లాగే ఇక్కడ ఓ సంప్రదాయం ఉంది. నువ్వు ఒక పాలకుడివి, గతంలో పాలకుడిగా పనిచేసిన వాడు, మళ్ళీ పాలకుడిగా కావాలనుకుంటున్నటువంటి వాడు, ఎదుటి వాళ్ళ సంప్రదాయాలు నువ్వు దుర్వినియోగం చేస్తావని నేను అన్ను, ఎక్కిరిస్తావని నేను అన్ను, అవమానిస్తావని నేను అన్ను. కానీ ఆ సంప్రదాయాన్ని పాటించమన్నటువంటిది పాటించావు కూడా. కానీ పరీక్ష వచ్చింది, అది దేవుడు పెట్టిన పరీక్ష అనుకో, లేదా రాజకీయ పరీక్ష అనుకో, రెండిట్లో ఏ పరీక్షలోనైనా నువ్వు గెలవాలంటే ఏం చేయాలా, దాన్ని గౌరవించాలి. సింపుల్ లాజిక్ ఇది. అక్కడ ఎందుకు మిస్ అవ్వాలి? లేదు, ఇప్పుడు అదే నరేంద్ర మోడీ ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్, తను ఖచ్చితంగా మిగతా మతాలకు సంబంధించినటువంటి కార్యక్రమాలకు వెళ్ళగా ఆయన క్లియర్ కదా. అదే పద్ధతి ఫాలో అవ్వు నువ్వు, ఎవరు నిన్ను కాదనరు. కాకపోతే నీకు ఓట్ల పరంగా ఇది కావాలి, అది ఇక్కడ తేల్చుకోవాల్సిన అంశం. కానీ ఒకటి సార్, ప్లానింగ్ అయితే పెద్దదే చేసుకున్నారు, ఒక భారీ కాన్వాయ్ కూడా ఏర్పాటు చేసుకున్నారు, జగన్ వస్తే భారీ కాన్వాయ్ అయితే వెళ్ళాలని. సడన్ గా 30 యాక్ట్ తీసుకురావడం, ఇదంతా అధికార పక్షం యొక్క ఉద్దేశం ఏంటి అని అనుకోవాలి.